పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఆగస్టు 4వ తారీఖు పునీత జాన్ మరియా వియానీ గారి పండుగను కొనియాడుతూ ఉండగా, గురువు, మత సాక్షి, విచారణ గురువుల పాలక పునీతుడు, క్రీస్తు శకం 1786 నుండి 1859 వరకు ఈ పునీతులు జీవించి ఉన్నారు. దుర్భరమైన కాలం అది. మతాధికారుల ఎడల తీవ్ర వ్యతిరేకత పెళ్ళుబుతున్న రోజులవి. మత విశ్వాసం ఎడ మక్కువ కోల్పోయి విచ్చలవిడిగా ప్రజలు సంచరిస్తూ ఉన్నారు. ఫ్రెంచి విప్లవం చెలరేగి యూరప్ను కుదిపివేసిన దినాలవి. అట్టి గడ్డు పరిస్థితుల్లో ఫ్రాన్స్ దేశం నైరుతి ప్రాంతమైన లైన్స్ నగరానికి 60 మైళ్ళ దూరంలో ఉన్న డార్డిల్లీ గ్రామంలో జాన్ మరియా బాప్టిస్ట్ వియానీ జన్మించారు. తండ్రి మాథ్యూ వ్యవసాయి. వియానీ బాల్యం అంతా కూడా వ్యవసాయ పనుల్లోనే గడిచింది. ఇతని సోదరి క్యాథరిన్ పెళ్లికి ధనం సమకూర్చుకోవడంలోనే తండ్రి తన మునకలయ్యేవాడు. తమ పేదరికం వల్ల కుమారుడు జాన్ మరియాను చదివింపక పెద్దగా పట్టించుకొనలేదు. అయితే డ్యూజోవర్ పాయింట్లో నివసిస్తున్న తన తల్లి తరపున తాతగారి ఇంట్లో ఉండి ప్రాథమిక విద్య అభ్యసించాడు. ఎంతైనా చదువులో రాణింపు లేక చాలా వెనుకబడి ఉన్నారు. మరియా వియానీ తన 13వ ఏట ప్రథమ సప్రసాదాన్ని లోకొన్నారు. క్రమంగా గురువు కావాలన్న కాంక్ష వారిలో తీవ్రమైంది. 1806లో ఈ కల్లి విచారణ గురువైన చార్లెస్ బాల్లీ గారి వద్ద ఉండి గురు శిక్షణ విద్య గడిపారు. లాటిన్ భాష గురు విద్యాంశాలు నేర్చుకున్నారు. తనకు 20 ఏళ్ళు వచ్చినా చదువు తనకు అబ్బడం లేదు. అందువల్ల అస్వస్థతకు కూడా గురి అయ్యేవారు. 1803లో నెపోలియన్కు 7వ పైస్ పోపు గారికి జరిగిన ఒప్పందం ప్రకారం గురు విద్యార్థులు విధిగా సైనిక శిక్షణలో చేరాల్సిన అవసరం లేదు. కానీ ఏదో పొరపాటు జరిగి మరియా వియానీకి సైన్యంలో చేరమని కాగితాలు వచ్చాయి. తప్పని పరిస్థితుల్లో 1809 అక్టోబర్ 26న సైన్యంలో చేరారు. కానీ జబ్బున పడి ఇంటికి వచ్చేశారు. మళ్ళీ చార్లెస్ బాల్లీ గురువు వద్దనే చదువు కొనసాగించాడు. 1813 అక్టోబర్ నాటికి లైన్స్ పట్టణంలో నెలకొన్న ఇన్యాస్ గారి గురు విద్యాలయంలో చేరేందుకు విద్యార్హత నుండి అందుకు ప్రవేశించారు. లాటిన్ భాష నేర్వడం కష్టమైంది. 9 మాసాలు పరీక్షల్లో అన్నిటిలో వెనుకబడిపోయారు. పెద్దలు ఇంటికి పంపివేయాలనుకున్నారు. కానీ వీరి గురువు బాల్లీ గారి సిఫార్సు మేరకు గురు విద్యలో ఉండనిచ్చారు. 1815 ఆగస్టు 13న గ్నోనోబుల్ పట్టణం దేవాలయంలో గురు పట్టాభిషిక్తులయ్యారు. అక్కడే ప్రథమ దివ్య బలి పూజ అర్పించారు. అప్పటికి వాటర్లూ యుద్ధం జరిగి 2 నెలలు దాటింది. వీరు గురు పట్టాభిషేకానికి అనుమతించే ముందు లైన్స్కు చెందిన వికార్ జనరల్ గారు శ్రీ సభకు బాగా విద్వాంసులైన గురువులు మాత్రమే కాదు, దైవ సేవకు అంకితమైపోయే గురువులు కూడా చాలా అవసరం అని నొక్కి వక్కాణించారు. పిమ్మట ఫాదర్ జాన్ మరియా వియానీ గారిని ఈ కల్లి విచారణకు బాల్లీ గురువర్యులకు సహాయకులుగా పంపించారు. బాల్లీ స్వామి 1813 డిసెంబర్ 17న మరణించగా 2 మాసాల అనంతరం లైన్స్ నగర సమీపంలో ఆర్స్ అనే ఓ మారుమూల గ్రామంలో విచారణ గురువుగా నియమితులయ్యారు. అప్పటికి వారి వయసు 32 సంవత్సరాలు. ఆర్స్ గ్రామంలో అప్పటికే కేవలం క్రైస్తవ విలువలు క్రింద స్థాయికి దిగజారాయి. వాటిలో అంతరించిపోయిన క్రైస్తవ విశ్వాసాన్ని మరలా వెలిగించాల్సిన బాధ్యత ఫాదర్ వియానీ గారిపై పడింది. ప్రారంభంలో విచారణలోని
పేదలు రోగుల్ని పరామర్శిస్తూ ఉండేవారు. తరచూ గంటల తరబడి దివ్య సప్రసాదం ఎదుట మోకాళ్ళుని తన విచారణ ప్రజల మనోపరివర్తనకై ప్రార్థించారు. ఆర్స్ గ్రామంలో పెద్ద కట్టడం అంటే అక్కడి చిన్న గుడి మాత్రమే. స్త్రీలు, పిల్లలు మాత్రమే ఆదివారం పూజలకు వస్తూ ఉండేవారు. అందువల్ల పొలాలు కూడా పోయి గుడికి రాని ప్రజల యొద్దకు వెళ్ళి వారి మధ్యాహ్న భోజన సమయంలో వారి మధ్య చేరి నచ్చ చెప్పేవారు. జాన్సనిజం వల్ల అడుగంటిన విశ్వాసాన్ని వారిలో ప్రోధి చేశారు. తయారు చేసుకున్న తన ప్రసంగాల్లో మంచి పాప సంకీర్తనాలతో, ఆదర్శ సందేశాలతో ఆర్స్ విచారణ రూపురేఖల్ని మార్చివేశారు. రాను రాను ఆదివారం నాటి దివ్య పూజకు మగవాళ్ళు కూడా రావటం ఆరంభమైంది. ఫాదర్ వియాని ఇచ్చే ఆధ్యాత్మిక శిక్షణలో వాళ్ళంతా ఎంతో చక్కగా పాల్గొనేవారు. బోధించడంలో వియాని ఆనాటి బోధకుల్లోకెల్లా మేటి బోధకుడు అనిపించుకున్నారు. గురువుల శిక్షణకు సరి అయిన సదుపాయాలు లోపించిన రోజుల్లో కూడా వారు శ్రమించి అంతటి అర్హతను సముపార్జించారు. ఫ్రెంచ్ విప్లవ సమయంలో ఆధ్యాత్మికాభివృద్ధి కుంటుపడటం వల్ల మత పుస్తకాలు సదుపాయం లభ్యమయ్యేవి కాదు. వియాని గారు 1750లో తౌలన్ పీఠాధిపతులైన డిసౌన్ గారిచే గురు విద్యార్థులకై గురుతర సూచనలు చేస్తూ ప్రచురించబడిన చిరు పుస్తకాన్ని చదివి గతంలో తాను గురు పట్టం పొందటానికి కావలసిన పరిజ్ఞానాన్ని ప్రోగు చేసుకున్నారు. ఏ విధంగా చూసినా వారు అంతగా చదువురాని గురువుల కోవకే చెందుతారు. తన ముక్కుసూటి పట్టుదల వల్ల త్రాగుడు, నృత్యం పనికిరాదని, అవి పాపానికి హేతువులని పట్టుబడ్డ క్రైస్తవులచే తిరస్కరింపబడి కష్టాల పాలయ్యారు. తిరిగి వారి ప్రార్థన భక్తి చూసి క్రైస్తవులు వియాని గారిని అంగీకరించారు. వియాని గారు ఆర్స్ దేవాలయాన్ని గోపురంతోనూ పెద్ద పీఠంతోనూ విస్తరింపచేసి విశ్వాసులందరి ప్రవేశానికి దోహదం చేశారు. అనాథలకు, దిక్కుముక్కలేని బాలికలకు దేవాలయం దాపున ఒక పాఠశాల ప్రారంభించారు. వారికి పొలం పనులు, గృహ సంబంధ పనులు కూడా నేర్పించేవారు. వీటి నిర్వహణకై లైన్స్ నగర వీధుల్లో భిక్షాటన చేసి ఆర్థిక వనరులు సమకూర్చుకునేవారు. వియాని గారు పవిత్రాత్మ సహకారంతో పాప సంకీర్తనములు ఆలకించి వారి ఆత్మీయ అవసరాలకు తగినట్లుగా ఆధ్యాత్మిక సూచనలు ఎంతో నేర్పుగా ఇస్తున్నారన్న వార్త అంతటా వ్యాపించింది. వారు పశ్చాత్తాపపడని పాపాలను గురించి కూడా పాప సంకీర్తనం చేసేవారికి జ్ఞప్తికి తెచ్చి ప్రార్థించేవారు. వీరి ప్రార్థనల వల్ల ఆత్మారోగ్యంతో పాటు శారీరక స్వస్థతలు కూడా సమకూరడం భక్తులను అబ్బురపరిచింది. ఈ విషయం యూరప్ అంతటా పాకి ఫాదర్ వియాని గారి వద్ద పాప సంకీర్తన చేయడం కోసం ఒక యాత్రలా విశ్వాసులు రావడం మొదలైంది. రోజుకు 14 నుండి 18 గంటల వరకు వియాని గారు ఓపికతో పాప సంకీర్తనం సంస్కారాన్ని అందించేవారు. ఇంత పేరు గడించినా తాను అజ్ఞాని అని, పనికిరాని గురువునని చెప్తుండేవారని పట్టించుకోలేదు. వియాని గారు తమ నడి వయసులో నుండగా సాతాను చాలాసార్లు బాధపెట్టింది. వారి ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీసింది. భయంకరమైన శబ్దాలు, దృశ్యాలు, గొడవలతో వేధించి 1824లో శీతాకాలంలో మొదటి సంఘటన జరిగింది. రాత్రుళ్ళు గుడి తలుపులు బాగుతున్నట్టు దొడ్ల నుండి ఏవో వింత అరుపులు, సైనికులు పెడబొబ్బలు భయానకంగా వినిపించేవి. తెల్లారాక చుట్టుప్రక్కల వారిని అడిగితే తమకేమీ ఆ ధ్వనులు వినపడలేదని చెప్పేవారు. అప్పుడు వారికి అర్థమైంది ఇది సాతాను పని అని. దేవుడు తన బిడ్డలను
భయపెట్టడని చెప్పారు. ఇలా 21 సంవత్సరాలు సాతానుతో సంఘర్షణ పడి చికాకు, నిద్రలేమి వల్ల పళ్ళు సలుపు, ముఖం పాలిపోవటం, కడుపులో నొప్పి, ఇతర రోగాలు చుట్టుకొని వృద్ధుడిలా కనిపింపసాగారు. తన వృద్ధాప్యంలో కూడా పిల్లలకు సత్యోపదేశం నేర్పించేవారు. పెద్దలకు మంచి ఉపన్యాసాలతో గురుత్వ సేవలు అందించేవారు. పాతబడిన చిన్న ఇల్లు, సామాను అంతగా లేని చిన్న గదిలో కాలం వెళ్ళబుచ్చేవారు. వియానీ గారి పేరు ప్రతిష్టలు ఫ్రెంచి ప్రభుత్వం దృష్టికి కూడా వచ్చాయి. 1850లో ఇంపీరియల్ ఆర్డర్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ ఆనర్ అనే వీరి యోధ బిరుదును ప్రకటించింది. దానికి 12 ఫ్రాంకుల రుసుము చెల్లించాలని తెలిసినప్పుడు ఆ 12 ఫ్రాంకులతో 12 మంది పేదలకు అన్నదానం చేయవచ్చు కదా అని దాని పట్ల ఉదాసీన భావాన్ని వెళ్ళబుచ్చారు. ఆ గౌరవ హోదాకు చిహ్నంగా ప్రభుత్వం వారిచ్చిన రిబ్బన్ను వారేనాడు ధరింపరైరి. వారి మరణానంతరం దానిని వారి చొక్కాకు తగిలించారు. 1845లో సాతాను వియానీ గారిని బాధ పెట్టడం మానివేసింది. ఆర్స్ విచారణలో 41 సంవత్సరాలు సేవలందించాక చివరి రోజుల్లో కేవలం 3 వారాలు మాత్రమే జబ్బున పడ్డారు. అస్వస్థతలో తానిక 3 వారాలు మాత్రమే జీవిస్తానని తన మరణం గూర్చి ముందుగానే తెలిపారు. అలా జరిగింది. 1859 ఆగస్టు 4న పరమపదించారు. అంత్య సమయంలో పీఠాధిపతి 20 మంది గురువులు వారి మంచం చుట్టూ చేరి నిలబడి ప్రార్థన చేశారు. ప్రశాంతంగా వారి దేహయాత్రను చాలించడం చూశారు. 1950 జనవరి 9న 10వ పైస్ పాప్ గారు వియానీ గారికి ముక్తి భాగ్య పట్టా కట్టారు. ఆ తర్వాత 1955 మే 31న 11వ పైస్ పాప్ గారు పునీత పట్టాభిషిక్తులు గావించారు. గురువు అంటే ప్రజల మనిషిని, ప్రజల అవసరాలకు మించిన మరే పని గురువులకు ముఖ్యం కాదని పునీత వియానీ గారి జీవిత దర్శనం తెలుస్తుంది. అందుకే వీరిని విచారణ గురువుల పాలక పునీతులుగా శ్రీసభ గుర్తించింది. మరియా అనగా ఏలిన వారు, యజమానురాలు, ప్రశస్త కన్య అని అర్థం. దేవునికి సమర్పించకుండా మనం ఏం చేసినా అది వ్యర్థమే. పునీత మరియా జాన్ మరియా వియానీ గారు మా కొరకు ప్రార్థించండి. ఈనాటి యొక్క పునీతుని యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మన విచారణ గురువులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క జీవితంలో ఎల్లప్పుడూ దేవుడు తోడుగా ఉండాలని ప్రార్థించుదాం. విచారణ గురువుల యొక్క సలహాలను పాటిస్తూ గురువులకు సహాయం చేయుదువుగాక అనేటువంటి తిరుసభ కట్టడను మనం జ్ఞాపకం చేసుకొని అనుదినం దైవ కార్యములందు శ్రద్ధ కలిగి జీవించుదాం. పునీత మరియా వియానీ గారు మా కొరకు ప్రార్థించండి. మా విచారణ గురువు కొరకు ప్రార్థించండి. ఆమేన్.